గ్రేటర్ హైదరాబాద్ లో అసలు మురికివాడలు లేకుండా చేస్తాము, మమ్మల్ని వదిలేసి వాళ్ళకెందుకు డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చిర్రు అన్నప్పుడు మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ మా పేరెంట్స్ పాలమూరు నుంచి వలస వచ్చి గత 30 ఏళ్ల నుంచి ఇక్కడనే నివసించడం జరుగుతుంది. 30 ఏళ్ళ కిందట వచ్చిర్రు. ఆ, అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి ఈయనే ఉంటున్నావు. నేను పుట్టలేదు కూడా పుట్టలేదు ఇక్కడికి వచ్చిన పుట్టలేదు. పుట్టలేదు. అంటే నీ పుట్టుకి ఇక్కడే. నా పుట్టుకి ఇక్కడే, నేను ఎదిగింది ఇక్కడే, చదువుతున్నది కూడా, ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ అయింది ఆ, నాది. నువ్వు ఇంత చదువుకున్నావు కదా, ఇట్లాంటి గుడిసెలలో ఉంటుంటే ఏమనిపిస్తుంది? ఇది- ఇంకెన్ని రోజులు అంటే ప్రభుత్వాలు అనవసరంగా ఆ, వేరే వేరే దాంట్లపైన ఖర్చు చేస్తారు, కానీ మరి ఇలాంటి నగరం నడిబొడ్డున ఇట్లాంటి గుడిసెలు ఉంటే గ్రేటర్ హైదరాబాద్ లో అసలు మురికివాడలు లేకుండా చేస్తాము, పేదరికం లేకుండా చేస్తామని చెప్పే ఈ ప్రభుత్వాలు మళ్ళీ నగరం నడిబొడ్డున ఇట్లాంటి గుడిసెలు వేసుకొని ఒక వలస పాలమూరు ప్రజలు ఇక్కడ బతుకుతుంటే 40 ఏళ్ల నుంచి లెటర్లు పట్టుకొని మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి అని చెప్పేసి తిరుగుతుంటే ఏ ఒక్క పొలిటికల్ పార్టీ కూడా పట్టించుకునేది నాది కూడా ఇంతవరకు లేదు. ఇల్లు ఎక్కడ? మీ ఇల్లు ఎక్కడ? లోపడు చూద్దామా? చూద్దాం. పోదామా? దా. ఇంత దూరమా దగ్గరనా? ఇక చూడొచ్చు మనం ఇప్పుడు విజువల్స్ లో కూడా, కనీసం ఇక్కడ మనకు నడిచే పరిస్థితి కూడా లేదు. నడవడానికి కష్టంగా ఉన్నది ఇక్కడ. అమ్మా. తల్లి ఇట్రా ఇట్రా జరగమ్మా. దా 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 దా. వీళ్ళ పరిస్థితి ఇట్రా అన్న. దా దా. ఇగో ఇది హైదరాబాదులో నగరం నడిబొడ్డున బాగ్లింగంపల్లిలో ఉన్న పరిస్థితి. ఇది ఎక్కడ? ఇదేనా? ఇక్కడ రా. ఎంతమంది ఉంటారు ఇప్పుడు ఇంట్లో? ఇందులో 5 మంది ఉంటారా ఈ గుడిసెలో? ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇట్లా? 30 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటాం. ఇంత చిన్న దాంట్లో ఇబ్బంది అయితే లేదా పట్టడం? ఇబ్బంది అంటే ఇంకా మా హాస్టల్లో చదువుకోవడం కానీ, ఎక్కడన్నా బయట వెళ్ళి రూమ్స్లలో కిరాయి తీసుకొని ఉండడం కానీ, అలాంటి ఆ కిరాయిలు కట్టడానికి కూడా ఏదో ఒక పని, క్యాంటీన్స్ ఏటో ఒకటి చేసుకొని చదువుకుంటూ, చదువుకోవాలన్నప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి లైబ్రరీల స్థావరం తీసుకొని అక్కడికి సంబంధించిన సారులతో మాట్లాడుకొని చదువుకోవడానికి అట్లా వెసులుబాటు చేసుకుంటాం. అంత సంకల్పం ఉంది చేయాలి, ప్రభుత్వం సహకరించట్లేదు. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కూడా సహకరించడానికి, ఏ ప్రభుత్వం ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి మీరు పోరాటం చేస్తున్నా కూడా ఉపయోగం లేదు. ఉంటే ఉపయోగం ఉంటే ఎప్పుడో డబల్ బెడ్ అక్కడ పక్కనున్న ఎస్టీ వాళ్ళకి అందరికి కూడా, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలందరికీ కూడా డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చారు. మరి ఇక్కడ ఉన్నటువంటి పాలమూరు ప్రజలకు ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు. అంటే ఇక్కడ ముందు రోడ్డుకి ముందలు ఉన్నటువంటి ఈ బస్తీని పట్టించుకోకుండా ఇంకలు ఉన్నటువంటి లంబడి బస్తీని పట్టించుకొని అక్కడ వాళ్ళకి డబల్ బెడ్రూమ్. అంటే ఇప్పుడు రోడ్డుకు మొదలు ఉండేది మీరు, మిమ్మల్ని కాదని మీ వెనకాల బస్తీకి చేయడానికి కారణం ఏంది? కారణం అంటే ఒకటి మనం తీసుకుంటే అక్కడ ఓట్ల సంఖ్య చాలా ఎక్కువ, ఒక 2000 3000 ఓట్లు ఉంటాయి. మా యొక్క 600 ఓట్లు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 600 ఓట్లు. మెజారిటీ ఓటర్స్ వాళ్ళు ఉన్నారు కనుక సో మొదలు వాళ్ళకి చేసేసిండ్రు అంతేనా? ఇంకొకటి మరి ఎందుకు వాళ్ళకి చేసిర్రు అన్నప్పుడు, మమ్మల్ని వదిలేసి వాళ్ళకెందుకు డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చిర్రు అన్నప్పుడు, ఈ ల్యాండ్ అనేది హౌసింగ్ బోర్డు ఫెడ్కాన్ అనే కంపెనీకి అమ్మేసింది. అప్పుడు దానికి సంబంధించిన ఇష్యూలో ఇక్కడ ఈ ల్యాండ్ పైన కేసు ఉంది. ఈ కేసు కోర్టులో నడుస్తుంది కాబట్టి మనం ఇక్కడ డబల్ బెడ్రూమ్లు ఇయ్యలేము అని చెప్పేసి ఒక మాట చెప్పారు. దానివల్ల మాకు ఇన్ని రోజులు ఈ హౌసింగ్ బోర్డ్ అనేది ఫెడ్కాన్ కంపెనీకి అమ్మిన ఆధారాలు ఏవి లేకపోతే రీసెంట్ గానే ఆర్టీఐ ఒకటి వేసి హౌసింగ్ బోర్డు వాళ్ళు ఫెడ్కాన్ కంపెనీకి అమ్మిన సేల్డ్ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చినాం ఆర్టీఐ వేసి. ఇందులో మాకేం రుజువు అయిందంటే ఈ ల్యాండ్ పైన ఏ ఒక్క కూడా కేసు లేదు, ఎలాంటి కేసు కూడా లేదు, పెట్టి కేసు కూడా లేదు. లేనప్పుడు మరి ప్రభుత్వాలు గాని ఇక్కడ సంబంధించిన రాజకీయ నాయకులు గాని ఎందుకు ఆ విధంగా చెప్పారో ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు. మీరు అంటే ఇప్పుడు మీరు ఈ ఎవిడెన్స్ తీసుకెళ్లి ఎవరైనా అడిగే ప్రయత్నం ఏమైనా చేసిండ్రా? చాలా అందరి దగ్గరికి తీసుకెళ్ళినాం, లోకల్ లీడర్స్ కి తీసుకెళ్ళాం. మొన్న పొన్నం ప్రభాకర్ గారు కూడా వస్తే కూడా వారికి కూడా ఈ ఇష్యూ చెప్పడం జరిగింది. ఒక 2 నెలల్లో మీకు ఏందో చూపిస్తా అన్నాడు. తర్వాత మళ్ళా వెళ్దామన్నా అపాయింట్మెంట్ దొరకదు, ఒకవేళ కాంటాక్ట్ చేద్దామన్నా మన ఫోన్ లో లిఫ్ట్ చేయదు. చాలా కష్టం కదా ఇట్లా బ్రతకడం. ఒక్క రోజు బతకడమే కష్టం, అట్లాంటిది మీరు 30 ఏళ్ళ నుంచి వెళ్ళి
ఇట్లా అంటే ఇది అంటే గుర్తించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే వందల కోట్లు వేల కోట్లతోటి ప్రాజెక్టులు ఏ ప్రభుత్వాలు కట్టినా ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి వెళ్ళి స్వతంత్ర భారతదేశం ఏర్పడ్డ తర్వాత సాధించిన ఘనత అంటే ఓ 10 ఐటీ కంపెనీలు చూపెడితే సరిపోదు. ఇట్లాంటి ఒక 4 గుడిసెలను చూపెడితే ఆ 10 ఐటీ కంపెనీల యొక్క ఘనత అంతా కూడా పటాపంచలు అయిపోయే పరిస్థితి అయితే మనం ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు. ఒకసారి అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే నాయనా. ఇది చూడు, ఈ మొత్తం కాస్తాంది. నలుగురు ఉండారు. ఏడా అమ్మా ఇదంటే నలుగురు ఇదే ఇంట్లో ఇదే ఇంట్లోనే ఆ, నలుగురు. నలుగురు ఉంటారా? వర్షాలు వచ్చినా కూడా ఒక్కరు తొంగి చుర్రు, చచ్చినారా బతికినారా అని. ఇబ్బందే కదమ్మా. ఇబ్బంది ఇబ్బంది. దీంట్లో నలుగురు ఉంటారు. 3 నువ్వు వంట చేసుకుంటే పొగ కూడా బయటికి పోదు కదా? పోదు. దగ్గరనే ఉండాలి. దీంట్లోనే ఉండాలి. అట్లా మా పరిస్థితి. ఏం చెప్తావు వాళ్ళకి? చెప్పి ఒక 100 పేపర్లు ఇచ్చింటారు చూడు. 100 పేపర్లు ఎంఆర్ ఆఫీస్ కి, కలెక్టర్ ఆఫీస్ కి, మొత్తం అందరికి ఇచ్చినారు చూడు. ఇచ్చినా కాడ తొంగి మొన్న వర్షాలు ఎట్లా వచ్చినాయి, వీటికి వచ్చినాయి నీళ్లు. వచ్చినా కాడ తొంగి చూడలేదు ఒక్కరు కాడ. ఏం చేస్తాం? ఇంకా అట్లే ఉండం మేము. ఎవరు పట్టించుకోరు. వచ్చి ఇట్లా తొంగి చూస్తామని కూడా రారు. ఇంకా అట్లే పైనుంచి కారుతుంది, వంట చేసుకుంటా తినుకుంటా వానలోనే ఉండాల. ఎవరు పట్టించుకోరు. సరేలే అనుకొని ఊరికైనా